నమస్తే వెల్కమ్ టు డయల్ స్పోర్ట్స్. మనం రోజు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న IPL 2024 సీజన్ ఇంకా 2 మ్యాచ్లే ఉన్నాయి. సో ఆ మ్యాచ్ గురించి తెలుసుకుందాం, ఎలా జరగబోతుంది ఏంటి అనేది. స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. హాయ్ శివాని, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను ఎప్పుడు ఫెంటాస్టిక్ గా ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్విటేషన్ అగైన్. థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగా జస్ట్ 2 మ్యాచెస్ లెఫ్ట్. రేపు ఒకటి, తర్వాత ఒక రెస్ట్ డే, అండ్ 26 ఇస్ ద ఫైనల్. సో అయితే ఈ IPL 2024 మ్యాచ్ మొత్తం ఓవరాల్ గా మీకైతే అప్డేట్స్ తెలుస్తాయి కాబట్టి, సో ఎలా జరిగింది ఏంటి? నాకనే కాదు, ఇప్పుడు IPL ఎంత పాపులర్ అయిపోయిందంటే క్రికెట్ ఇది ఒక పండుగ లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది శివాని. ఇండియాలోనే కాదు అసలు యాక్చువల్లీ. బికాస్ మీరు స్పోర్ట్స్ లో ఇంపార్టెంట్ లీగ్స్ చూసినట్లయితే IPL ఎటువంటి రేంజ్ లో దాని పాపులారిటీ వచ్చిందంటే, ఒక మంచి మీరు యూరోప్ లో జరిగేటువంటి ఫుట్బాల్ తోటి కంపేర్ చేస్తారా లీగ్స్, లేకుంటే NBA లాంటి బాస్కెట్ బాల్ తోట, లేకుంటే అమెరికాలో NFL ఒక ఫుట్బాల్ లీగ్ జరుగుతుంది, అది బాస్కెట్ బాల్ కంటే పాపులర్ అయిపోయింది. సో అంత క్రేజ్ ఉంది అసలు యాక్చువల్గా. ఎలానైతే ఫుట్బాల్ లవర్స్ ఎదురు చూస్తూ ఉంటారో ఆ లీగ్స్ కొరకు, ఓకే, ఎలానైతే బాస్కెట్ బాల్ లవర్స్ తర్వాత NFL ఫుట్బాల్ లవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారో ఆసక్తితోటి, మీరు అన్నట్టుగా IPL ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఫిబ్రవరి నుంచి జనవరి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే హాలిడేస్ టైం, పిల్లలకు కూడా చుట్టీలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఏగో కొంచెం కోవిడ్ టైంలో కొంచెం కష్టపడ్డారు అసలు. మ్యాచెస్ ఇక్కడ జరగలేదు, దుబాయ్కి షిఫ్ట్ చేశారు. తర్వాత ఇండియన్ క్రికెట్ లవర్స్ కు ఆ ఇంట్రెస్ట్ అనేది ఉన్నా కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు చూసే అవకాశాలు లేవు. బట్ మళ్ళీ when IPL is back to India, సెంటర్ లో ఎక్కువ మ్యాచెస్ జరుగుతాయి. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ తోటి ఆ టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హోమ్ మ్యాచెస్ ఆడేటప్పుడు క్రౌడ్స్ చూసాం కదా. ఈ సంవత్సరం అయితే శివాని రియల్ గా చెప్పాలంటే టికెట్స్ దొరకలేదు. టికెట్స్ చాలా మంది ఎన్నో రకాలుగా అమ్మారంటారు, బ్లాక్ లో అదంతా జరిగింది కూడా. సో ఎలా తలపడతారు మన హైదరాబాద్ సన్ రైజర్స్ రాజస్థాన్? వాళ్ళ జర్నీ అయితే శివాని ఈ సంవత్సరం చాలా చక్కగానే కొనసాగుతూ వచ్చింది, డౌటే లేదు. ఒక డిఫరెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మనం చూసాం. అది ఎలా మార్పు వచ్చిందంటే, వాళ్ళు కపుల్ ఆఫ్ మ్యాచెస్ తర్వాత వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ను స్ట్రాటజీని టోటల్ గా మార్చేశారు. సో మీరు IPL ఒకసారి చూసినట్లయితే శివాని, లాస్ట్ ఇయర్ వరకు ఈ సంవత్సరం వరకు ఎటువంటి తేడా వచ్చిందంటే, ఈ సంవత్సరం 200+ స్కోర్స్ 30+ స్కోర్స్ చూసాం మనం అసలు. 1000 కంటే ఎక్కువగా సిక్సర్లు. తర్వాత ఎందుకు ఈసారి మన దగ్గర ప్లేయర్స్ చాలా గట్టిగా ఉన్నారంట. ప్లేయర్స్ నో డౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ముఖ్యంగా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఆస్ట్రేలియా ఈ సంవత్సరం 2023 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. సో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు లీడ్ చేస్తున్నాడు ప్యాట్ కమిన్స్. ట్రావిస్ హెడ్ సడన్ గా వరల్డ్ కప్ హీరో అయిపోయినాడు. అవును, అతను ఎంత పాపులర్ అయిపోయినాడు అంటే ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయినాడు. అప్పటి వరకు ట్రావిస్ హెడ్ ఒక క్రికెటర్ అని తెలుసు కానీ బట్ ప్రతి ఇంట్లో క్రికెటర్ అని తెలియకపోయేది. ఆ తర్వాత వరల్డ్ కప్ ఎప్పుడైతే వాళ్ళు అహ్మదాబాద్ లో ఫైనల్ లో ఇండియాని ఓడించారో, యూనో ట్రావిస్ హెడ్ యొక్క పాపులారిటీ మారిపోయింది. ఎయిర్పోర్ట్ కు పోయినా కానీ అతన్ని వెంబడి ఆటోగ్రాఫ్ తీసుకోవడం, అంత పాపులారిటీ వచ్చేసింది. సో ముఖ్యంగా వాళ్ళిద్దరు హైదరాబాద్ టీమ్ లో ఉండడం, దట్ సౌత్ ఆఫ్రికన్ ఆఫ్ కోర్స్ క్లాసెన్ మార్క్రమ్, తర్వాత యాసన్ లాస్ట్ ఇయర్ కూడా ఆడారు. అండ్ ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ హైదరాబాద్ టీం చూసాం. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ యొక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్ శివాని ఒక డిఫరెంట్ లెవెల్ క్రికెట్ ను చూపించింది. అంటే వాళ్ళు టోటలీ అటాకింగ్, అగ్రెసివ్. అంటే వికెట్ పైన ఉన్నాము అంటే బాల్ ను సిక్సర్ సాధించాలి, బాల్ ను సిక్సర్ గానే మార్చాలి, లేకుంటే బౌండరీ కొట్టాలన్నటువంటి ఒక ఉద్దేశమే కనబడుతుంది. డిఫెన్స్ అనేది చాలా తక్కువ విషయం. సో పవర్ ప్లేలో ఒక డిఫరెంట్ పవర్ ప్లే చూపించగలిగారు. పవర్ ప్లేలో 120+ స్కోర్ చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఈ టోర్నమెంట్ లో. సో ఆ ఇద్దరు కాంబినేషన్ లో చాలా పార్ట్నర్షిప్స్ వచ్చాయి, చాలా విక్టరీస్ వచ్చాయి. అండ్ దే హావ్ ప్లేడ్ ట్రెమెండస్ క్రికెట్. అంటే రియల్ గా చెప్పాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 287 ఒక మ్యాచ్ లో, 277 అగెన్స్ట్ ముంబై, 287 అగెన్స్ట్ కర్ణాటక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తోటి ఎన్నో ఉన్నాయి 200+. అసలు అంటే వెళ్ళే మీద మనం లెక్క పెట్టడానికి అంటే అన్ని ఉన్నాయి, అసలు లెక్క పెట్టడానికి కష్టం అనుకోండి. బికాస్ ఎవ్రీ టైమ్ దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్ విత్ ద బ్యాట్. సో చివరికి ప్లే ఆఫ్ లోకి చేరుకున్నారు. ప్లే ఆఫ్ లో ఆఫ్ కోర్స్ ఫస్ట్ హర్డల్ కొంచెం కష్టమైనా కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా టుమారోస్ మ్యాచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్. కోల్కతా సన్ రైజర్స్ మహమ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో అబ్సల్యూట్లీ ఆ మ్యాచ్ లో చూడండి, అహ్మదాబాద్ అనేది రియల్ గా చెప్పాలంటే ఆల్ వెన్యూస్ లో కొంచెం డిఫరెంట్ వెన్యూ. ఈవెన్ మన సెకండ్ ప్లే ఆఫ్ మ్యాచ్ కూడా చూసాం కదా, ఒక ఫస్ట్ ఎలిమినేటర్ మ్యాచ్ RCB వర్సెస్ రాయల్ నిన్ననే జరిగింది కదా. అది
అహ్మదాబాద్ లో కొంచెం స్ట్రాటజీ వేరే రకంగా ఉండాలి శివాని. అహ్మదాబాద్ ఏంటంటే హైదరాబాద్ లాగానో లేకుంటే బెంగళూరు లాగానో చెన్నై లాగానో గ్రౌండ్స్ మీకు టోటల్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు. అక్కడ బౌలర్స్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి. బిగ్ గ్రౌండ్స్, అక్కడ స్పిన్నర్స్ కొంచెం రాణించే ఛాన్సెస్ ఉంటాయి. బిగ్ సిక్సెస్ సాధించడం కష్టం. మీరు చిన్న ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యాడ్ చేయాలంటే శివాని, ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లే లో ఒక సిక్సర్ కూడా సాధించలేదు. అసలు ఎవరైనా ఇమాజిన్ చేసి ఉంటారా అలా? పవర్ ప్లే లో డామినెంట్ గా ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్క సిక్సర్ కూడా లేదు. సిక్సర్ లో మూత మోగించారు ప్రతి మ్యాచ్ లో. మీరు ట్రావిస్ హెడ్ నుంచి సిక్సర్ లేదు, అభిషేక్ శర్మ నుంచి సిక్సర్. అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్ మొత్తంలో అందరికంటే ఎక్కువగా ఇండివిజువల్ గా సిక్సర్స్ కొట్టినటువంటి బ్యాట్స్మెన్. అతడు కూడా ఒక సిక్సర్ కొట్టలేకపోయినాడు. అంటే అహ్మదాబాద్ గ్రౌండ్ డెఫినెట్లీ కొంచెం బౌలర్ ఫ్రెండ్లీ గ్రౌండ్ గా ఉండేది. బౌలర్స్ కొంచెం హెల్ప్ఫుల్ కండిషన్స్ గా ఉన్నాయి. అందుకనే నిన్నటి మ్యాచ్ లో కూడా 170 మాత్రమే చేయగలిగారు. 170 కొంచెం దాటగలిగారు కానీ బట్ 200 స్కోర్స్ చూడలేదు మనం. సో అటువంటి కండిషన్స్ ఉన్నాయి అక్కడ. సో రేపు జరిగే మ్యాచ్ చెన్నైలో కనుక, చెన్నైలో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. చెన్నైలో కొంచెం హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. అండ్ చెన్నైలో కూడా కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి. వికెట్ కొంచెం స్లోగా ఆడే ఛాన్సెస్ ఉంటాయి. సో అహ్మదాబాద్ కు చెన్నైకి నేను అనుకుంటాను డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ చెన్నై కూడా అహ్మదాబాద్ లాగానే కొంచెం స్పిన్నర్స్ హెల్ప్ఫుల్ కండిషన్. బాల్ ఒక్కొక్కసారి ఆగి వస్తుంది. మీకు చిన్న గ్రౌండ్ అయినా కానీ కంపారిజన్ లో బాల్ ఇట్ స్టాప్స్ అండ్ కమ్స్ యాక్చువల్లీ. సో కొంచెం యాటిట్యూడ్ అంటే బ్యాటింగ్ యొక్క స్ట్రాటజీ మార్చుకోవాలి. ఎందుకంటే అహ్మదాబాద్ లో జరిగినప్పుడు ఏమైందంటే, మీరు అడిగారు కనుక కోల్కతా అగైన్స్ యునైటెడ్ ఫస్ట్ 4 వికెట్స్ పవర్ ప్లే లోనే వాళ్ళు కోల్పోవడంతో ఆ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూ వచ్చింది. సో దాన్ని కొంచెం తక్కువ లేకపోయినారు. ఆ తర్వాత 121 for 5 నుండి సడన్ గా 126 for 9 అయిపోయినారు. ఆ గ్యాప్ లోనే 4-5 వికెట్స్ పడిపోయినాయి. ఓన్లీ జస్ట్ వన్ పార్ట్నర్షిప్ వాస్ దేర్ 60+ బిట్వీన్ త్రిపాఠి అండ్ క్లాసన్. బట్ బ్యాటర్స్ అందరూ కూడా అక్కడ చివరికి అఫ్కోర్స్ కెప్టెన్ కమిన్స్ కూడా కొంచెం 30+ రన్స్ స్కోర్ చేశారు. ఒక రెస్పెక్టబుల్ టోటల్ చేయగలిగారు. బట్ అది సరిపోలేదు 159 అనేది. సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం కండిషన్స్ మారాయి. డ్యూ ఉండడంతో గ్రిప్ సాధించలేకపోయారు బౌలర్స్. ఆ ప్రాబ్లం డెఫినెట్లీ మీకు చెన్నైలో కూడా ఉంటుంది. చెన్నైలో కూడా డ్యూ ప్రాబ్లం ఉంటుంది. సో మరి హైదరాబాద్ మరి రేపు మీరు మ్యాచ్ విషయం అడిగారు కనుక, వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ అయితే మెయిన్ బ్యాటింగ్ అండి. అంటే మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే బ్యాటింగ్ లో రాణించినప్పుడే వాళ్ళ బౌలర్స్ ఆ కంఫర్ట్ అనేది లభించింది. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. ఎందుకంటే ట్రావిస్ లాస్ట్ 2 matches లో 0 అవుట్ అయిపోయినాడు. గోల్డెన్ డక్ అతనికి. అండ్ ఈస్ బీన్ ఫెంటాస్టిక్ ఆఫ్ కోర్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో రేపటి మ్యాచ్ లో అబ్సల్యూట్లీ శివాని మీరు అన్నట్టుగా హెడ్ యొక్క రోల్ డిఫరెంట్ గా ఉండాలి. అయితే సార్ మన హైదరాబాద్ టీం వాళ్ళకి స్పిన్నర్స్ ఎలా ఉంటారు, ఎంతమంది ఉన్నారు, సపోర్ట్ గా ఎలా ఉంటారు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. స్పిన్నర్స్ మీరు ఇన్ కంపారిజన్ డెఫినెట్లీ శివాని సన్ రైజర్స్ హైదరాబాద్ కు అంత స్ట్రెంత్ లేదు స్పిన్నర్స్ లో. ఓకే, మన దగ్గర లేదు. ఓకే, ఎందుకంటే హసరంగాను ఫస్ట్ తీసుకున్నారు. హసరంగా ఫస్ట్ టైం ఆడినప్పుడు అతనికి 9 కోట్లు 10 కోట్లు కూడా పలికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడినప్పుడు. ఆ తర్వాత 1.5 కు హైదరాబాద్ దక్కించుకోగలిగారు. బట్ ఇంజరీ కారణంగా ఫస్ట్ స్టార్టింగ్ లో ఆడలేదు. ఆ తర్వాత అతడు దాన్ని ఏమంటారు, ఈ ఆప్టెడ్ హిమ్సెల్ఫ్ అవుట్ యాక్చువల్లీ. సో మరొక శ్రీలంకన్ బౌలర్ విజయకాంత్ తీసుకోక తప్పలేదు. విజయకాంత్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడించాడు. మన అహ్మదాబాద్ లో కూడా 2 overs లో 12 runs ఇచ్చాడు. ఈ బౌల్డ్ వెల్ ఇన్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ యాక్చువల్లీ ఆడిన మ్యాచెస్ లో. సో అతడు మీరు ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ కాదు, ఈజ్ వెరీ యంగ్ స్పిన్నర్ శ్రీలంక నుండి. సో డెఫినెట్లీ షాబాజ్ లాంటి బౌలర్ ఉన్నాడు. బట్ షాబాజ్ ను లాస్ట్ మ్యాచ్ లో ఉపయోగించలేదు స్పిన్. అతనికి ఒక ఓవర్ కూడా ఇవ్వలేదు. అండ్ అభిషేక్ శర్మ కూడా రియల్ గా చెప్పాలంటే అతన్ని ఓన్లీ అన్ఫార్చునేట్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడిస్తున్నారు. కానీ ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ గా కాకుండా అతన్ని ఒక టీంలో మెయిన్ మెంబర్ గా ఉంచినట్లయితే ఈ కెన్ ఆల్సో బౌల్. అతనికి ఆ ఎబిలిటీ ఉందండి, బౌలింగ్ చేయగలుగుతాడు, ఆ ఫీల్ చేయగలుగుతాడు. సో హైదరాబాద్ కు ఇన్ కంపారిజన్ లో శివాని స్ట్రెంత్ అంత చెప్పుకోదగ్గలేదు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ చూసినట్లయితే రవిచంద్రన్ అశ్విన్ అందరికీ తెలుసు ఎంత ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. స్టార్టింగ్ లో కొంచెం తడబడ్డాడు, బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కమ్ బ్యాక్ టు హిస్ రియల్ ఫార్మ్ అండ్ హి వాస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అతనికి వచ్చింది ఎలిమినేటర్ ఫస్ట్ ఎలిమినేటర్ మ్యాచ్ లో. సో యజువేందర్ చహల్ వరల్డ్ కప్ లో స్థానాన్ని సంపాదించాడు. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి బౌలర్స్. అండ్ యజువేందర్ చహల్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ ఇన్ IPL చరిత్రలో కూడా. సో ఈ జోడీ నేను అనుకుంటాను చాలా కీలకంగా మారనుంది వాళ్ళకు. ఎందుకంటే ఈ జోడీ యొక్క 8 overs నేనేమనుకుంటానంటే ఫేస్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే హైదరాబాద్ వద్ద మంచి బ్యాటర్స్ ఉన్నారు, హిట్ చేసే కెపాసిటీ ఉంది. కానీ కొంచెం ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నట్లయితే, బికాస్ అశ్విన్ మనం చూసాం కదా చెన్నైతో ఆడినప్పుడు కూడా ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అండ్ అశ్విన్ డోంట్ ఫర్గెట్ ఈస్ ఫ్రమ్ చెన్నై. అతనికి ఒక రకంగా చెప్పాలంటే
హోమ్ గ్రౌండ్ అది. సో ఇన్ కంపారిజన్ లో శివాని హైదరాబాద్ తోటి కంపేర్ చేసినట్లయితే ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ కు మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్పిన్నర్స్, వాళ్ళని తట్టుకోవడం కొంచెం కష్టమే. అయితే గతంలో చూసుకుంటే దాంతో పోలిస్తే ఈసారి మన హైదరాబాద్ వాళ్ళు చాలా గట్టిగానే ఉన్నారు. సో మంచి పర్ఫార్మెన్స్, ఒక లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. సో అది రీజన్స్ జనరల్ గా 2016 తర్వాత 2016 వాజ్ ద లాస్ట్ టైం దే వన్ ద కప్ యాక్చువల్లీ. డక్కన్ చార్జర్స్ గా ఉన్నప్పుడు సెకండ్ ఐపీఎల్ లో వాళ్ళే టైటిల్ సౌత్ ఆఫ్రికాలో గెలుచుకున్నారు ఆర్సీబీని ఓడించి. ఆ తర్వాత 2016 లో కూడా ఆర్సీబీని ఓడించారు బెంగళూరులో జరిగినటువంటి మ్యాచ్ లో. అండ్ అప్పుడు వార్నర్, శిఖర్ ధవన్, కేన్ విలియమ్సన్ చాలా మంచి టీం ఉండేది. ఇప్పుడు కూడా బ్యాటింగ్ వాళ్ళకు స్ట్రెంత్ అయిపోయింది. బౌలింగ్ లో కూడా భువనేశ్వర్ స్టార్టింగ్ లో కొంచెం తడబడ చక్కగానే బౌలింగ్ చేస్తున్నాడు. కమిన్స్ రన్స్ ఇస్తున్నాడు, మన ఈస్ టేకింగ్ ఇంపార్టెంట్ వికెట్స్. నటరాజన్ ఈస్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. బట్ ఓన్లీ స్పిన్ డిపార్ట్మెంట్ లోనే మీకు కంపారిజన్ లో కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. కానీ బట్ దిస్ ఇయర్ యాక్చువల్లీ మీరు అన్నట్టుగా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అంటే టాప్ 2 లో నిలిచారు అంటే లీగ్ దిశలో ఐ థింక్ దే హావ్ డన్ రియలీ వెల్, నో డౌట్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ హోమ్ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకున్నారు అండ్ బిగ్ స్కోర్స్ చేయగలిగారు అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ కనబరుస్తున్నారు. అంటే 2020 అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంటే అని చెప్పి వాళ్ళు నిరూపిస్తూ వచ్చారు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా శివాని 287, 277 అండ్ దే హావ్ రియల్లీ ప్లేడ్ వెల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. అయితే రేపు జరిగే మ్యాచ్ లో మన సన్ రైజర్స్ కానీ గెలిస్తే పక్కా టైటిల్ కొట్టే ఛాన్స్ ఉందంటారా? మీరు కొంచెం నన్ను సందిగ్ధంలో పడేసారు. టైటిల్ అనేది ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఒకవేళ ఫైనల్లోకి వెళ్ళినట్లయితే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అగైన్ ద వే కోల్కతా హ్యావ్ ప్లేడ్ దిస్ ఇయర్, ఎలా జరగబోతుంది అంటారు రేపటి మ్యాచ్ అనేది మీరు అంటే ఆ మెయిన్ హర్డల్ ఒకవేళ దాటినట్లయితే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. కోల్కతా చేతిలో ఈ సంవత్సరం కొంచెం ఓడిపోవడం కూడా ఎక్కువగా జరిగింది. ఫస్ట్ లీగ్ మ్యాచ్ ఆడింది కోల్కతాతో ఆడారు అండ్ ఆ తర్వాత అహ్మదాబాద్లో ఆడారు అని చూసాం. కోల్కతాకు కొంచెం సన్ రైజర్స్ హైదరాబాద్ అగైన్స్ రికార్డ్ కూడా చక్కగా ఉంది. అండ్ వాళ్ళకి అగైన్ మెయిన్గా ఏంటంటే చెన్నైలో ఫైనల్ జరగబోతుంది కనుక, ఫైనల్ కూడా చెన్నైలోనే ఉంటుంది కనుక, చెన్నైలో ఒక్కసారి ఎలా ఉంటుందంటే శివాని కొంచెం స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ హైదరాబాద్ ఛాన్సెస్ ఫైనల్లో వెళ్ళినట్లయితే కొంచెం కష్టంగా ఉండవచ్చు. బట్ వాళ్ళు ఆడిన తీరును చూసినట్లయితే ఏ బౌలింగ్ అటాక్ కూడా భయపడలేదు. వాళ్ళు ఓన్లీ అటాకింగే మా యొక్క మెయిన్ ఆయుధంగా వాళ్ళు భావిస్తూ వచ్చారు కనుక ఇఫ్ దే సక్సీడ్ ఇన్ బ్యాటింగ్ వెల్ ఐ థింక్ చెప్పినట్టుగా వాళ్ళకి ఛాన్సెస్ ఉండవచ్చు. బట్ ఫస్ట్ రేపు అయితే హర్డల్ దాటాలి కదా, దాటాలి కంపల్సరీ. అయితే ఎలా ఉన్నారంటారు ప్లేయర్స్ మన సన్ రైజర్స్ కి? అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారా లేదా? ఉన్నారండి, స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. డౌట్ ఇప్పుడు హెడ్ 2 zeros మర్చిపోవాలి, అటువంటి ప్లేయర్ కూడా అతను. అంటే పాస్ట్ నిన్న ఏం జరిగింది అనేది మైండ్ లో పెట్టుకోరు. ఆస్ట్రేలియన్స్ ఉన్నటువంటి ఆ మెంటల్ స్ట్రెంత్ ఎలా ఉంటుందంటే ఎస్టర్డే నేను ఫెయిల్ అయినాను అన్నటువంటి దాన్ని మర్చిపోతారు అసలు. యాక్చువల్గా వాళ్ళు ఇవాళ మేము సక్సెస్ సాధించాలి అన్నటువంటి ఒక ఉద్దేశమే వాళ్ళకి ఎప్పుడు మైండ్ లో ఉంటుంది కనుక ఐ థింక్ హెడ్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. అభిషేక్ హెడ్ పవర్ ప్లే లో రన్స్ సాధించినట్లయితే, ఎందుకంటే ఈ టోటల్ టోర్నమెంట్ లో శివాని పవర్ ప్లే అనేది హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు కీలకంగా మారింది. వాళ్ళ విక్టరీస్ కూడా పవర్ ప్లేలోనే చూసాం, వాళ్ళ డిఫీట్స్ కూడా అక్కడనే చూసాం అసలు. సో అలా వాళ్ళు పర్ఫామ్ చేస్తూ వచ్చారు పవర్ ప్లేలో. సో ఫస్ట్ 6 overs లో ఒక వికెట్ పోయినా పర్వాలేదు కానీ వాళ్ళకు మంచి స్టార్ట్ లభించినట్లయితే, బ్యాటింగ్ ఫస్ట్ చేసినట్లయితే ఐ థింక్ క్లాసన్ ఉన్నాడు, రేపు మేబీ నాకేమనిపిస్తుంది అంటే ఫిలిప్స్ ఉన్నాడు, మాక్రమ్ ఉన్నాడు కనుక ఒక ఎక్స్ట్రా బ్యాటర్ నువ్వు చూస్తామా? ఎందుకంటే వాళ్ళకు మన సర్వీని ఆడించాడు కానీ సడన్ గా వస్తూనే క్లీన్ బౌల్డ్ అయిపోయినాడు. అంటే వాళ్ళకు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినట్లయితే, ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ మీరు అన్నారు కదా అహ్మదాబాద్ ఓడిపోయినప్పుడు 44 for 4 అప్పుడు చాలా కష్టంగా కనబడ్డారు. ఆ తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ లభించడంతో చివరికి ఒక మంచి స్కోర్ అయినా చేయగలిగారు. సో మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ గానే కనబడింది. సో అలా టాప్ ఆర్డర్ ఒక్కసారి సడన్ గా ఫెయిల్ అయిన సిచ్యువేషన్ లో వాళ్ళకు మిడిల్ ఆర్డర్ లో కూడా ఒక బ్యాట్స్మెన్ అవసరం ఉంటాడు కనుక మేబీ దే మైట్ థింక్ దట్. బట్ అదర్వైజ్ దే గాట్ గుడ్ బ్యాటర్స్. అండ్ త్రిపాఠి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఊపు వచ్చింది, బికాస్ ఈస్ రియలీ ప్లేయింగ్ వీళ్ళ పొజిషన్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. మయాంక్ అగర్వాల్ కూడా ఉన్నాడు కావాలంటే వాళ్ళకు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గా తెచ్చుకోవాలంటే ఐ థింక్ దే హావ్ గాట్ ప్లేయర్స్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. రాజస్థాన్ రాయల్స్ లో మరి ప్లేయర్స్ అక్కడ స్ట్రాంగ్ గానే ఉన్నారా? రాజస్థాన్ రాయల్స్ రియల్ గా చెప్పాలంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో జాస్ బట్లర్ యొక్క అబ్సెన్స్ ప్రభావం కనిపించింది. బట్ ఎలిమినేటర్ మ్యాచ్ లో జైస్వాల్ కొంచెం చక్కగానే ఆడాడు. యశస్వి జైస్వాల్ ఈ టోర్నమెంట్ మొత్తంలో అతడు ఒక్క మ్యాచ్ లోనే సెంచరీ తప్పితే మిగతా మ్యాచెస్ లో 20s 30s స్కోర్ చేస్తున్నాడు. కానీ నిన్నటి మ్యాచ్ లో చాలా చక్కగా ఆడాడండి. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. అండ్ సంజు సామ్సన్ హాస్ బీన్ బ్రిలియంట్ అండి. మరొక క్వాలిటీ ఇంగ్లాండ్ ప్లేయర్ కూడా చక్కగానే ఆడుతున్నాడు. అండ్ వాళ్ళకు రియాన్ పరాగ్ ఈ టోర్నమెంట్ మొత్తంలో మెయిన్ ఎవరు అంటే వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ రియాన్ పరాగ్. అండ్ హెట్మేర్ ఇంజరీ తర్వాత ఈస్ కమ్ బ్యాక్ టు
టీమ్. అండ్ రోమన్ పవల్ కూడా ఫీల్డింగ్లో అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నాడు అండి. మనం మ్యాచ్లో చూసాం కదా, నేను ఒక ఛానల్లో మాట్లాడుతున్నాను, రోమన్ పవల్ బ్యాటింగ్ చేయకున్నా కానీ అతని బౌలర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఫీల్డింగ్లో నేను అనుకుంటాను అతను 20 runs ఆపే కెపాసిటీ ఉంది. ఒక 20 runs ఒక 20 మ్యాచ్లో ఆపడం అనేది జస్ట్ ఇమాజిన్ చేయండి. అంటే ఒక 50-60 runs మీరు స్కోర్ చేసినట్టే బ్యాటర్గా. అద్భుతంగా క్యాచెస్ తీసుకుంటుంటాడు. మొన్న క్యాచ్ చూసాం కదా డూప్లెసీది, మిడ్ వికెట్లో ఫ్రంట్లో డైవ్ చేస్తూ అద్భుతంగా ఎలా పట్టుకున్నాడు. సో అటువంటి వాళ్ళకు ఒక ఎగ్జుబరెన్స్ ఉన్నటువంటి ఫీల్డర్ ఉండడం కూడా చాలా ప్లస్ పాయింట్గా మారుతూ వచ్చింది. అండ్ వాళ్ళ టీం చాలా చక్కగా ఉందండి. సంజు ఇస్ బ్యాటింగ్ బ్రిలియంట్లీ, రియాన్ పరాగ్ చాలా చక్కగా ఆడుతున్నాడు, హెట్మేర్, పవల్ వాళ్ళకి ఎక్కడ కూడా అంటే డీప్గా బ్యాటింగ్ లేనప్పుడు వాళ్ళకు కూడా. అశ్విన్ కూడా బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయరే. సో మన వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే ఆన్ పేపర్ డెఫినెట్లీ రాజస్థాన్ రాయల్స్ కొంచెం స్ట్రాంగ్ గానే బికాస్ ఆఫ్ దేర్ స్పిన్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ గా కనబడుతున్నారు. సో I think it's definitely going to be a very interesting match and no doubt about it. Yes, final question sir. అంటే బ్యాటిల్ చాలా గట్టిగానే జరుగుతుంది. సో ఎవరు గెలుస్తారు అని మినిమం చెప్పగలుగుతారు? చూడండి, T20 ఫార్మాట్ లో ఎవరు చెప్తారు అనేది చాలా కష్టం అండి. ఆల్వేస్ ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఇప్పుడు USA లాంటి టీం కూడా మనం బంగ్లాదేశ్ ను ఓడించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే మ్యాచ్ చూస్తున్నాం కదా. ఆఫ్ఘనిస్తాన్ ఒక T20లో స్పెషలిస్ట్ గా వాళ్ళు ఆడుతున్నారు. చిన్న టీం, చిన్న కంట్రీ అయినప్పటికీ కూడా I think they have been doing very well actually in short format. అంటే బలాబలాలు మనం ఒకసారి చూసినట్లయితే అబ్సల్యూట్లీ రాజస్థాన్కు మంచి బలంగా ఉన్నటువంటి టీం. అండ్ కోల్కతా ఫైనల్ ఆల్రెడీ చేరుకున్నారు కనుక ఐ థింక్ దే హ్యావ్ రియలీ లుక్డ్ డిఫరెంట్ టీమ్ దిస్ ఇయర్ యాక్చువల్లీ. గంభీర్ యాజ్ అ మెంటర్గా అండ్ శ్రేయస్ అయ్యర్ యాజ్ అ కెప్టెన్గా ఈ సంవత్సరం కోల్కతా రియల్గా చెప్పాలంటే ఆఫ్ ఆల్ టీమ్స్లో కన్సిస్టెన్సీ కనబరిచారు ఆల్ డిపార్ట్మెంట్స్లో. అండ్ దే హ్యావ్ లుక్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఆల్సో. సో ఐ థింక్ చెప్పలేదు. లాస్ట్ మూమెంట్ లో ఏం జరిగిందో మూడు కూడా టఫ్ టీమ్స్ బ్యాటిల్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. వన్ సైడ్ సో ఎవరు టైటిల్ విన్ అవుతారో వి కాంట్. కోల్కతాకు ఛాన్సెస్ కొంచెం ఎక్కువనే కనబడుతున్నాయి. కోల్కతా కొంచెం ఈ 3 టీమ్స్ లో కంపారిజన్ లో చూసినట్టు ఆల్రెడీ ఫైనల్ లో ఉన్నారు. కొంచెం రెస్ట్ కూడా వాళ్ళకి దొరికింది. అండ్ 26th రోజు నేను అనుకుంటాను ఐ థింక్ దే విల్ గో ఆల్ అవుట్ టు 2 times. ఎప్పుడు సార్ లాస్ట్ మ్యాచ్? 26th. Yes, right sir. Thank you sir. My pleasure, Shivani. Thank you very much.